ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? ఎందుకు లాగేశావు? ఇదే నువ్వు చేసిన వంట కాదు కదా, నా అవని చేసింది. ఇంట్లో చేసిన వంటలా కనిపిస్తుందా ఇది నీకు? బయట నుంచి మేం ఆర్డర్ చేసుకుంది. అయినా మీ ఆవిడికి ఎంత మంచి వంటలు వండడం వచ్చాయేంటి? రోజు పీకల దాకా తింటున్నారు కదా, ఆ మాత్రం తెలీదా ఏంటి? డిస్కషన్స్ వద్దు. ఇది మేము పర్సనల్ గా తెప్పించుకున్నది, మేమే తినాలి. దయచేసి తమరు లేవండి. హలో బాబు, లే లే లే. ఆకలిగా ఉందన్నయ్య. అయితే మీరు ఆర్డర్ ఇచ్చుకోండి, లేదంటే మీ ఆవిడ్ని వండమను. 5 నిమిషాల్లో పచ్చి పచ్చిగా పిచ్చి పిచ్చిగా వండుతుంది కదా. అరే చెప్పేది నీకే, లే లేమ్మంటుంటే. నాకు 4 ముద్దలు పెట్టడానికి మీకు మనసు రావడం లేదన్నమాట. నువ్వు కూర్చో కృష్ణ, తిను. తొందరగా వడ్డించు. బావా, లేట్ అవుతుందని చెప్పావు కదా. కొంచెం అలీగా అయిపోయిందని వచ్చేసాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆకలి అవుతుందని డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ని తినబోయాను. ఇంతలో అన్నయ్య నిహారికలు వచ్చారు. శ్రీకర్, ఇది మేము పర్సనల్ గా తెప్పించుకున్నది, మేమే తినాలి. దయచేసి తమరు లేవండి. దానికంటే బుద్ధి లేదు. మీ అన్నయ్యకేమైంది? తమ్ముణ్ణి అన్నం దగ్గర నుంచి లేపకూడదని జ్ఞానం లేకుండా పోయిందా? మన బంగారం మంచిదైతే మనకిన్ని బాధలెందుకు? అత్తయ్య వాళ్ళందరూ బయటికి వెళ్లారని వంట లేట్ చేశాను. అవని, పర్లేదులే, మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాం. రావడానికి గంట పడుతుంది. నువ్వు బాగా ఆకలి అవుతుందని అంటున్నావు కదా, ఒక పని చెయ్యి. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఏం చేస్తావు? ఏ చోటైతే నిన్ను అవమానించారో అదే చోటుకు నిన్ను తీసుకుని వెళ్ళేలా చేస్తాను. ఏ అన్నం దగ్గర నుంచైతే లేపేశారో అదే ఫుడ్ తినమని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఎలా? నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు చాలు. ఆ ఫుడ్ని వాళ్ళే నీ చేత తినిపించేటట్టు చేస్తాను. అదే ఎలా? అవన్నీ నీకెందుకు? నువ్వు 5 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయ్యిరా. సరే, వెళ్ళు. అవని, ఏదో చేస్తానన్నావు కదా, ఏం చేసావు? తమ్ముడు భోంచెద్దురా. భోజనం దగ్గర నుంచి లేపేశావు కదా. అలా లేపడం తప్పని తెలుసుకున్నావు, అందుకే వచ్చానురా. డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండవని. మరీ ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి? నీకు అన్ని అనుమానాలే. ఏదో మన మధ్యన కోపాలతో వద్దు అని అన్నాను గాని, ఆకలితో ఉన్న శ్రీకర్ని భోజనం దగ్గర నుంచి లేపేయడం మహాపాపం అనిపించింది. తమ్ముడు సారీరా. ముందు మీరొచ్చి మేము ఆర్డర్ చేసిన ఫుడ్ తినేయండి, మొత్తం తినేయండి. మొత్తం? మరి మీకు? మేము గంట క్రితమే తిన్నాం, ఏదో సేఫ్ సైడ్ కోసం తెప్పించుకున్నాం. ఇదిగో, మీరు ఇంకేం ఆలోచించకండి, రండి రండి. రా తమ్ముడు, తీసుకెళ్ళు. తమ్ముడు, నా బుజ్జి తమ్ముడు కదా, పద. రండి. రావని. రా తమ్ముడు, కూర్చోండి. రా కూర్చో తమ్ముడు, కూర్చో. ఒక్క నిమిషం, కూర్చో కూర్చో కూర్చో. ఈ రోజు తుఫాన్ వచ్చేలా ఉందే. మీరింకేం మాట్లాడకుండా తినండి. అలా చూస్తారేంటి, మొదలు పెట్టండి, కడుపు నిండా తినండి. అరే వద్దంటుంటే. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ఎంతో పుణ్యం. అరే మీరు కూర్చోండి, తినండి. మీరు తిన్నాక మిగిలింది మేము తింటాంలే. తమ్ముడు, ఈ చికెన్ ఫ్రై పీస్ ట్రై చేయి, చాలా బాగుంది. చాలన్నయ్యా. మనలో మనకి మొహమాటాలు ఎందుకు తమ్ముడు? మన
మనం ఇక్కడుంటే మొహమాట పడుతున్నారేమో, మనం కాసేపు పక్కకు వెళ్దాం దా. బాగా తినండి, ఏమైనా కావాలంటే మమ్మల్ని పిలవండి. తినండి. అవని ఏం చేసావు? బావా, ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి, ముందు నువ్వు తిను. అసలు నీకు బుద్ధుందా? ఉంది కాబట్టే కదా అలా చేశాను. ఎంతో ఆకలి మీద ఉన్నాను. కరెక్ట్గా నేను తిందాం అనుకునే సమయంలో సీన్ మొత్తం రివర్స్ అయింది. అంత మంచి ఫుడ్ వాళ్ళకి దానం చేసావేంటి? లాభం లేనిదే నేను దానం చెయ్యను కదా. ముందు నువ్వు విషయం ఏంటో చెప్పు. మనకి ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ ఫోన్ చేసి ఏం చెప్పాడు అంటే, డెలివరీ ఇచ్చేసావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నేను తెచ్చిన ఫుడ్ తినకండి మేడం. ఏ ఎందుకు? ఫుడ్ పాయిజన్ అయింది మేడం. వాట్? అవును మేడం, సేమ్ ఫుడ్ వేరే వాళ్ళకి డెలివరీ వెళ్ళింది. వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయిందంట మేడం. మా మేనేజర్ గారు కాల్ చేసి చెప్పారు. అవునా? పొరపాటున మీరు తిన్నారంటే స్టమక్ అప్సెట్ అవుతుంది మేడం, తర్వాత మీ ఇష్టం. మంచి టైంకి ఫోన్ చేసి బతికించావు. మరి మా అమౌంట్ రిటర్న్ చేస్తానన్నారు మేడం. సరే. అదా విషయం. ఓరి నా దొంగ మొగుడా, ఏ నిహారిక ఏం చేసినా కారణం లేకుండా చెయ్యదు. అలాగైతే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది, ఇప్పుడు లొట్టలేసుకొని తింటున్నారు కదా, తర్వాత వాంతులు చేసుకొని అల్లాడిపోతారు. ఆ తర్వాత రాత్రంతా వాళ్ళు బాత్రూంలోనే పడుకుంటారు. బాత్రూంలో ఎందుకు పడుకుంటారు? అదే బంగారం, ఫుడ్ పాయిజన్ అయితే వాంతులు ఒకటే కాదు కదా. చూద్దాం పద. తమ్ముడు తినండి, తినండి, బాగా తినండి. రాత్రంతా డ్యూటీ ఉంటుంది మీకు. డ్యూటీ ఏంటన్నయ్య? ఏం లేదులే తమ్ముడు. టిష్యూ అక్కడ ఉంది. తమ్ముడు టిష్యూ తీసుకే. ఇదిగో బావా. కాసేపట్లో మొదలవుతుంది. ఏంటది? ఏం లేదులే. కృష్ణ బావా ఇండైరెక్ట్ గా ఏదో మాట్లాడుతున్నాడు. ఏం లేదు అవని. అయినా నువ్వు గ్రేట్ అవని. ఏం చేసావో తెలీదు గాని మొత్తానికి నిహారిక వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ తినిపించేశావు. అవని తినిపించడం ఏంటి? నేనే వాంటెడ్లీ ఇచ్చాను కదా. నేను అనుకున్నది అనుకున్నట్టే చేశావు నిహారిక. ఏం చేశాను? నీకు ఫుడ్ పాయిజన్ అయిందని డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు కదా, అది అబద్ధం. షాక్ అయ్యావా? అవని, నేను కూడా షాక్ అయ్యాను. డెలివరీ బాయ్ నాకు తెలిసినవాడు. ఆ అబ్బాయితో కావాలని అలా చెప్పించాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.